ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ ఈవెంట్లో పాల్గొనడానికి వెళ్లాడు. అక్కడి మెగా ఫ్యాన్స్ చరణ్కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇక ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ ఈవెంట్లో చరణ్ను చూడ్డానికి, ఫోటోలు దిగటానికి, షేక్ హ్యాండ్స్ ఇవ్వటానికి అభిమానులు ఎగబడ్డారు. దీంతో ఇండియాలోనే కాదు, ఆస్ట్రేలియాలో చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ విషయంలో మరోసారి క్లారిటీ వచ్చేసింది. ఇంకా ఈ సినిమా రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించలేదు కానీ నిర్మాత దిల్ రాజు మాత్రం డిసెంబర్లో క్రిస్మస్ కానుకగా రిలీజ్కు ప్లాన్ చేస్తున్నామని ఇప్పటికే చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత కూడా క్లారిటీ ఇస్తూ వచ్చారు. కానీ డేటు మాత్రం అనౌన్స్ చేయడం లేదు. దీంతో క్రిస్మస్కైనా గేమ్ చేంజర్ వస్తాడా అనే డౌట్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు శంకర్ బర్త్డే సందర్భంగా గేమ్ చేంజర్ గట్టిగా ఫిక్స్ అయ్యాడని చెప్పేశారు. ఆగస్టు 17న శంకర్ పుట్టినరోజు సందర్భంగా ఎస్వీసీ బ్యానర్ శుభాకాంక్షలు చెబుతూ ఒక పోస్టర్ వదిలారు. బ్లాక్ బస్టర్ బర్త్డే అంటూ 2024 క్రిస్మస్కి గేమ్ చేంజర్ వస్తుందని మరోసారి అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. కాబట్టి గేమ్ చేంజర్ రిలీజ్ విషయంలో మెగా ఫ్యాన్స్కి ఎలాంటి టెన్షన్ అక్కర్లేదనే చెప్పాలి. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకోగా డబ్బింగ్ వర్క్ కూడా మొదలుపెట్టారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేటును ప్రకటించే ఛాన్స్ ఉంది. మరి గేమ్ చేంజర్ ఎలా ఉంటుందో చూడాలి.